ఆషాఢమాసం పూర్తి కావస్తుండటంతో భాగ్యనగరంలో బోనాల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. 117 ఏళ్ల చరిత్ర లాల్ దర్వాజాలో అమ్మవారి బోనాల ఉత్సవాలు నేడు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఉదయం నుంచే ఆలయం భక్తజనంతో కిటకిటలాడుతుంది. రాజకీయ సినీ ప్రముఖులు అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బోనాల సందర్భంగా ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. హైదరాబాద్ నగర మేయర్ నేడు సెలవు దినం కావడంతో నగరంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా నగరంలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద 4 ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చేవారి కోసం ప్రత్యేక క్యూ లైన్ అందుబాటులో ఉంచారు. 12 మంది పోలీసులు 10 షీ టీమ్స్తో ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 2 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఆషాఢ మాస బోనాల సందర్భంగా గత నెల 20 నాడు గోల్కొండ జగదాంబిక మాత బోనాల నుంచి ప్రారంభమై 1వ తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, 13వ తేదీ నాడు మహంకాళి ఉజ్జయిని అమ్మవారి వేడుక, ఈ రోజు 4వ ఆదివారం 20వ తేదీ నాడు సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి వేడుక బోనం. ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం. చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక. ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ బోనాల ఏర్పాట్లో అటు రెవెన్యూ అధికారులు కానీ, దేవాదాయ శాఖ కానీ, పోలీస్ శాఖ సమన్వయంతో జిహెచ్ఎంసీతో సహా అందరూ కూడా ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా భక్తుల యొక్క సహకారంతో మాత్రమే సాధ్యమైంది. హైదరాబాద్ వేడుక అంటే ఇది హైదరాబాద్ ప్రజల యొక్క గౌరవం. మెహమానీ నవాజీమే ఆతిథ్యం ఇవ్వడంలో హైదరాబాద్ ఎప్పుడు కూడా అగ్రభాగానుంటది. मेहमानी नवाजी में हैदराबाद इस बार भी बड़ापन दिखाए చాలా పెద్దరికం చూపెట్టి హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చినారు బోనాల పండుగకు. బోనాలు తెలంగాణ సంస్కృతిని అనాదిగా ఆచరిస్తూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పుడే పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టుగా గోల్కొండలో మొదలయ్యేటువంటి బోనాల ఉత్సవాలు అక్కడ సికింద్రాబాద్ నుంచి లాల్ దర్వాజాలో ఉన్నటువంటి ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారి వరకు జరుగుతున్నటువంటి బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా, అత్యంత భక్తి పారవశ్యంతో నగరంలో జరుపుకుంటున్నాం. ఈ జరుపుకునే కార్యక్రమంలో భాగంగా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులు గాని, ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ఈరోజు సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టు వస్త్రాల్ని అమ్మవారికి సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని క్షేమంగా, సుభిక్షంగా చూడాలని చెప్పి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వేడుకోవటం జరిగింది. ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నటువంటి బోనాల పండుగ శుభ సందర్భంగా మా ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు బోనాలు ఎత్తుకొని శివమాని అమ్మవారిని దర్శించుకొని మరి రాష్ట్ర శ్రేయస్సు గురించి, సకల జనాల సుఖ సంతోషాల గురించి మీరందరూ ప్రార్థించడం, ప్రధానంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఇక్కడే కాకుండా తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని, సంస్కృతిని భారతదేశ వ్యాప్తంగా
ఢిల్లీలో బోనాలు జరుపుకొని అదేవిధంగా బంగారు బోనాన్ని వివిధ దేవాలయాలకు అమ్మవారికి సమర్పించి ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ సందర్భంలో నేను ప్రత్యేకంగా ఉత్సవ కమిటీ సభ్యులని ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నేను అభినందించదలుచుకున్నాను. ఆ అమ్మవారు ఈ రాష్ట్రాన్ని మరి సుఖ సంతోషాలతో ఉంచాలండి. మరి రాష్ట్రము నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలని, ఎన్నో రోజుల నుండి వర్షాలు లేవని అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో నిన్న మొన్న మనం చూసినాం సుమారు 12 సెంటీమీటర్ల వర్షము రాష్ట్ర వ్యాప్తంగా. రైతులకు కూడా ఇది శుభసూచకమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రము ఎప్పుడు ఎల్లవేళలా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని అమ్మవారికి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు 1908లో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అమ్మవారిని, ఇంత గొప్ప అమ్మవారిని రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఆడబిడ్డలు బోనాలు ఎత్తడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి సాయంత్రం అయితే మా యువ మిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి, మంచిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి, వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి వాళ్ళు ఇక్కడ బోనం ఎత్తించినటువంటి మా సోదరి శైలజా గౌడ్కి కూడా, ఇక్కడ యశ్వంత్ అన్న ఉన్నాడు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎంత అంగరంగ వైభవంగా, ఎంత అలంకారప్రాయంగా గుడి ఉందంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారు కమిటీ వాళ్ళందరికీ. పేరు పేరున నా నమస్సుమాంజలి మీ కమిటీ మెంబర్స్ అందరికీ. బికాస్ మీ అంటే ఒక కంకణం లాగా, ఒక విజన్ లాగా చేస్తున్నారు ఈ దేవాలయాన్ని. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మళ్ళీ అడుగుతాను, కొంచెం వసతులు ఏర్పాటు చేసి కొంచెం పెద్దగా ఇంకా విశాలంగా చేస్తే చాలా బాగుంటుంది. అమ్మవారు ఇంకా బాగా భక్తులు కూడా వచ్చే సదుపాయం ఉంటుంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి, తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంతా కలిసి పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో హిందువుల పండుగలు వస్తే ఆలయాలకు నిధులు అడుక్కోవాల్సిన పరిస్థితి దాపురించిందని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే పాత బస్తీలోని గల్లీ గల్లీకి ఆలయాలు నిర్మిస్తామని సంచలన ప్రకటన చేశారు. అంతకుముందు ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి తెలుసు, బోనాలు అంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడమే బోనం అంటారు. ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇలా వర్షాకాలంలో అనేక రోగాలు వస్తాయి, అనేక రకాల వ్యాధులు వస్తాయి. దాని నుంచి కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారిని మొక్కుకుంటూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం ద్వారా ఆ రోగాలు తొలగిపోతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం. దాంతోపాటు అమ్మవారి బోనానికి చుట్టూ పసుపు పెట్టడం, వేపాకుతో అలంకరించడం, దీనివల్ల బ్యాక్టీరియా, వైరస్ అన్నీ కూడా నాశనమైపోతాయని చెప్పి మన ప్రాణాలు పైలంగా ఉంటాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఇలా సమాజంలో పట్టింది. ఇలా అప్పుడెప్పుడు గత కాలంలో ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధి నుంచి కాపాడు తల్లి, ఈ ప్లేగు వ్యాధి వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి, ఈ ప్లేగు వ్యాధి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడితే నీకు దేవాలయాన్ని నిర్మించి
నీకు నైవేద్యం బోనం సమర్పిస్తామని చెప్పి ఆ రోజు వీర జవాన్లు భాగ్యనగర్ ప్రజలంతా ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి కరుణించి ఇలా ప్లేగు వ్యాధి నుంచి ప్రజలను కాపాడింది కాబట్టే వాళ్ళ సికింద్రాబాద్లో అమ్మవారి గుడిని నిర్మించి అలా బోనాలు సమర్పించి ఇలా బోనాల పండుగ చేసుకుంటున్నాం. మరి ఈ బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రజలందరిపైన ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఎలాంటి కష్టాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ రాష్ట్రము మన దేశము అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు నడవడానికి అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు మన దేశాన్ని ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ముప్పును మన దేశం అభివృద్ధి కోసం, దేశ ప్రజల రక్షణ కోసం ఎదుర్కొంటూ ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో అమ్మవారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఆ ఉగ్రవాదులను మన దేశం పైన మన దేశం పైన మళ్ళొకసారి మన వైపు చూడకుండా వారికి గుణపాఠం చెప్పినటువంటి తీరును అమ్మవారు కూడా పూర్తిగా స్థాయిలో అమ్మవారు ప్రధానమంత్రి గారిని ఆశీర్వదించాలని, దేశ ప్రజలను ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అమ్మవారిని మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా ఎవరికి ఏ కీడు ఆలోచించకుండా మీకు మంచి జరగాలని, మీరు మీ మనసులో ఉన్న వారికి మంచి జరగాలని కోరుకోండి. మంచి కోరిక ఏదైనా ఖచ్చితంగా నెరవేరుతుందండి, దానికి నేనే సాక్ష్యం. ఇక్కడ ఉన్న కుర్రాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పోతురాజు అవ్వాలి, అమ్మవారి తమ్ముడు అవ్వాలి. ఏ విషయంలో తెలుసా? ఆడపిల్లల్ని రక్షించే విషయంలో. అమ్మవారు ఎంత సౌమ్య రూపంతో ఉంటారో, ఎంత శాంతి స్వరూపంగా ఉంటారో, అవసరమైతే దుష్ట శిక్షణ చేయడం కోసం అంత ఉగ్ర రూపం కూడా తలుస్తారు. అందుకే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ పండగ ఒక ఎగ్జాంపుల్ లాగా ఎప్పుడు గుండె నిండా పెట్టుకుని ఉండాలి అమ్మవారిని. అవసరమైతే మనకెంత ఓర్పు, ఎంత సహనం ఉంటుందో, అవసరమైతే ఒక భద్రకాళిలా మారి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని రక్షించాలి కూడా. అండ్ అమ్మవారిని ప్రేయర్ చేయడం అంటే కేవలం బొట్టు పెట్టుకోవడం, అమ్మవారిని తలుచుకోవడం మాత్రమే కాదండి, ప్రతి స్త్రీని గౌరవించడం కూడా, ప్రతి ఆడపిల్లని గౌరవించడం. సో ఇక్కడున్న యంగ్స్టర్స్ అందరూ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది, ప్రతి ఆడపిల్లలోనూ అమ్మవారు ఉంటుంది. ఓకేనా? సింహవాహిని ఉంటుంది. అమ్మ సింహం కేవలం స్వర్గంలోనే కాదు, ఇక్కడ మన గుండెల్లో కూడా సింహాన్ని నడుపుతూ ఉంటుంది. ఓకేనా? సో మీరందరూ ప్రతి స్త్రీని గౌరవించాలి, ప్రతి తల్లిని గౌరవించాలి, ప్రతి బిడ్డని గౌరవించాలి, మన దేశం గర్వించే పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలండి. పోతురాజు 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 పోతురాజు
ఆషాఢ మాసం పూర్తి కావస్తుండడంతో భాగ్యనగరంలో బోనాల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. 117 ఏళ్ల చరిత్ర లాల్ దర్వాజాలో అమ్మవారి బోనాల ఉత్సవాలు నేడు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఉదయం నుంచే ఆలయం భక్తజనంతో కిటకిటలాడుతుంది. రాజకీయ సినీ ప్రముఖులు అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బోనాల సందర్భంగా ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు. వారికి దేవాలయ నేడు సెలవు దినం కావడంతో నగరంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా నగరంలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద 4 ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చేవారి కోసం ప్రత్యేక క్యూ లైన్ అందుబాటులో ఉంచారు. 1200 మంది పోలీసులు 10 షీ టీమ్స్తో ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 2 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు.